మీకందరికీ నా వందనాలు. క్రీస్తు నామాన శుభాలు చెప్తున్నాను. పరిశుద్ధ దినము నాడు దేవుడి సన్నిధానంలో ఉన్నాము. మన హృదయాల్ని పవిత్రపరచుకొని పరిశుద్ధమైన ఆయన రాసిన ఆ పరిశుద్ధ గ్రంథంలోని వాక్కుల్ని వినటానికి పవిత్రమైన హృదయంతో, అంటే ప్రోక్షించబడిన హృదయాలతో మనం ఆయన సన్నిధానానికి రావాలని చెప్పాడు. ఆ వాక్యాన్ని కొంచెంసేపు మనం విందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు కొన్ని సంగతులు నా గురించి విన్నారు. ఆ వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోగోకుండా మరి విశేషమైన జాగ్రత్త వేరు, విశేషమైన జాగ్రత్త వేరు, మరి విశేషమైన జాగ్రత్త. అంటే దాంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సంగతులనైతే యేసుక్రీస్తుని నువ్వు దేవుడిగా అంగీకరించినప్పుడు, ఏ సంగతులను నిజమని నమ్మి ఆయన దేవుడిగా నువ్వు అంగీకరించి బాప్తిస్వం తీసుకొని నా జీవిత కాలమంతా నేను నిన్ను ఆరాధిస్తాను, నీవు తప్ప నా జీవితంలో వేరే దానికి ఆస్కారం లేదు అనే ఒక స్థిర సంకల్పంతో, స్థిర నిర్ణయముతో నీవు దేవుడి యొక్క ఆధీనంలోకి నిన్ను నువ్వు సమర్పించుకొని క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా రూపాంతరము చెందిన దినము నాడు నువ్వు ఏ సంగతులనైతే నువ్వు అంగీకరించావో, ఏ సంగతులనైతే నువ్వు జీవితకాలం అంతా దేవుడికి లోబడి ఉంటానని అంటావో, ఆ సంగతుల నుంచి నీవు కొట్టుకొని పోకూడదు. ఆ సంగతుల నుంచి నువ్వు తొలగిపోకుండా నీ ఆత్మీయ జీవితంలో విశేషమైన జాగ్రత్తని కలిగి ఉండు అని క్రైస్తవ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చాలా సంతోషంగా నమ్ముకుంటారు. వైవాహిక వ్యవస్థలోకి ఎలాగైతే ప్రారంభ దినాల్లో ఎంతో సంతోషంగా భార్యాభర్తలు ప్రవేశించి దాంట్లో ఎంతో సంతోషం ఉంది, ఎంతో ఆనందం ఉందో అని చాలామంది ప్రవేశించి అది కొంతకాలము ఆ ఆనందం తర్వాత ఎలాగైతే యాంత్రికమైన జీవితాల్ని జీవిస్తూ ఇది బాధ్యత అనుకుంటూ జీవిస్తూ సంతోషంగా లేకుండా ఉండిపోతారో, క్రైస్తవ ఆధ్యాత్మిక దీవంలో కూడా దేవుణ్ణి నీ యొక్క భర్తగా, నీ యొక్క తండ్రిగా, నీ స్నేహితుడిగా నువ్వు అంగీకరించిన దినం నుంచి మొదటిలో ఎంతో సంతోషంగా ఉంటామో, ఎంతో ఆనందంగా ఉంటామో, దేవుడు ఇలా జీవించమన్నాడు కదా అని పరిశుద్ధాత్మని పొందటానికి కూడా నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి దేవుడి ఆత్మ చేత నింపబడి, వరాల చేత నింపబడి దేవుడితో సమీపంగా ఉండి నడపటానికి ఆత్మీయ జీవితంలో ఉజ్వల భరితంగా నీ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటావు. కానీ రాను దాంట్లో ఒక విధమైన నిర్లిప్తత, అంటే నాకు జ్ఞానం వచ్చింది, నాకు తెలివి వచ్చింది, లేకపోతే పర్వాలేదులే అని చుట్టుపక్కల ప్రపంచంలో ఫస్ట్ నువ్వు దేవుణ్ణి చూసి నమ్ముకుంటావు. రాను నీ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ సమాజంలోని నీ తోటి విశ్వాసులని, సేవకుల్ని, రకరకాలైన వ్యక్తులను చూసి వాళ్ళని లక్షణాలని నువ్వు చూస్తూ ఉండటం మూలంగా క్రీస్తులో వెనక పడిపోయి దేవుడి యొక్క సరళత నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని వాక్య భాగంలోకి వెళ్తాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. దేవుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. 43వ వచనం నుంచి 45వ వచనం దాకా అది నేను క్లుప్తంగా చెప్తాను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను మరలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చునో అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. దేవుడు నీ జీవితంలోకి వచ్చాక నీలో ఉన్న అపవిత్రమైన జీవితము, లోక జీవితం అంతా వెళ్ళిపోతుంది.
కానీ నువ్వు దేవుడిని పెట్టుకొని నీ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి లోక జీవితాన్ని దేవుడి యొక్క రక్తంలో కడుక్కొని పవిత్రపరచుకొని పవిత్రమైన వ్యక్తిలాగా జీవించడానికి నువ్వు స్టార్ట్ చేస్తావు. కానీ కొన్నాళ్ళ తర్వాత నిన్ను ఎవరైతే విమోచించాడో, ఏ వ్యక్తినైతే నువ్వు నమ్ముకొని దేవుడిగా అనుకొని నీ హృదయంలో స్థిర నిశ్చయం చేసుకుని వచ్చావో ఆ దేవుణ్ణి నీ జీవితం నుంచి నిదానంగా పక్కకు పంపించేస్తావు. ఆ పంపించేసినప్పుడు అంతకుముందు నీలో ఉన్న ఆలోచన విధానము ఈ లోకమంతా కలిసి మరలా నీలో ప్రవేశించి నీ ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది అన్నదానికి దేవుడు యేసుక్రీస్తే స్వయాన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్పాడు. నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు, ఓకే, దేవుడిని ఆ హృదయంలో ఉంచుకొని హృదయ అంతరంగంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నంత కాలము నీకు బలవంతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రపంచాన్ని తన మాట చేత నడిపించగలిగిన సామర్థ్యం దేవుడు కలిగిన దేవుడు, ప్రపంచాన్ని నడిపించగలిగిన దేవుడిని నీ హృదయ అంతరంగంలో నీవు లిఖించుకుంటే, నీ హృదయ అంతరంగంలో ఆయనకి స్థానం ఇస్తే నీ జీవితాన్ని మధురముగా తీర్చిదిద్దగలడని నీవు నీ ఇంట్లోకి ఆయన్ని ప్రవేశించి ఆయన్నే ఉంచుకుంటే ఆ సమీప ప్రాంతంలోకి ఎటువంటి దుష్ట సాతానీయ శక్తుడు కూడా ప్రవేశించలేడు. కానీ అలాంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మొదటగా నువ్వు అంగీకరించి తర్వాత ఆయన్ని నీ యొక్క జీవిత విధానంతో ఆయన్ని అక్కడి నుంచి పంపించేసేస్తే, దేవుడు లేని హృదయం అంటే ఎవరు శక్తిమంతుడైన దేవుడు కానీ బలవంతుడైన నిన్ను సంరక్షించగలిగిన దేవుడు నీ జీవితంలో లేనప్పుడు లోకము మరలా నీ జీవితాల్లోకి ప్రవేశించి నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే నువ్వు ఏ సంగతులనైతే విన్నావో ఆ సంగతుల ప్రకారం జీవిస్తే నీ జీవితము ఎంతో మధురముగా దేవుడి ఆశీర్వాదాల కిందకు వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఏ విశ్వాసం చేత దేవుణ్ణి నమ్ముకున్నాము అనేది బైబిల్ గ్రంథంలో చూస్తే, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, మనం రక్షణ పొందాము, ఆ రక్షణ ఎలా స్టార్ట్ అయింది, ఎలా కొనసాగిస్తున్నామనేది చూస్తే, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వలములు అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకి దృఢపరచబడుచుండెను. అంటే యేసుక్రీస్తు నువ్వు విన్న సంగతులేంటి? దేవాది దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, జీవించాడు, ఈ లోకంలో సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికింపచేశాడు, తను కూడా చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ మృత్యుంజయుడిగా లేచిన ఆ దేవాది దేవుడిని నేను నమ్ముకుంటే ఒకానొక రోజు నాడు నేను చనిపోయినా కానీ నా శరీరాన్ని, నా ఆత్మని మహిమ శరీరంగా మార్చి తన లోకానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడైన దేవుడని, ఆయన మృత్యుంజయుడిగా లేచుటను బట్టి నీకు ఒక బలమైన నిరీక్షణతో నీవు దేవాది దేవుణ్ణి నమ్ముకున్నావే. కానీ క్రైస్తవులుగా క్రీస్తుని దేవుడిగా అంగీకరించడానికి బలమైన కారణం ఏంటంటే, మనిషి దేని చేత భయకంపితుడైపోతాడో ఆ మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా ఈ లోకానికి తను కనపరుచుకోవడం మూలంగా నిన్ను నన్ను కూడా అలాంటి మృతతుల్యమైన మన శరీరాన్ని నుంచి మన ఆత్మల్ని ఉజ్జీవింపచేసి తన యొక్క పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగిన దేవుడిగా నీవు నిజముగా మనసులో అంగీకరించినప్పుడు దేవుణ్ణి నీ దేవుడిగా అంగీకరిస్తావు. అది వినిన సంగతి. ఆ సంగతి విని నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఆ సంగతి వినే ఆయన నువ్వు రక్షకుడిగా అంగీకరించుకున్నావు. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తిని చూసి కాదు, ఏ వ్యక్తి నిన్ను రక్షణలో నడిపించలేడు, ఏ వ్యక్తి కడదాకా నిన్ను పరలోక రాజ్యం దాకా తీసుకెళ్ళి దేవుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశింప చేయగలిగిన శక్తి ఏ వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడా ఎవరికి లేదు. ఏసే మార్గము, ఏసే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిన గమ్యము అని చెప్పి స్థిర నిశ్చయతతో నువ్వు విని దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొందావు. మరి ఇలాంటి రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఈ లోకంలో మరలా నువ్వు లోకంలోకి కొట్టుకొని పోకూడదు. విశేషమైన జాగ్రత్తతో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించుకొని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఎంత అంటే ప్రతి దినము పరీక్షించుకుంటూ, ఒక బంగారము శుద్ధీకరించబడాలంటే అది వెండి, అది మా అగ్ని చేత శోధించబడాలి. అలాగే మన జీవితంలో ప్రతి దినము ఎదురయ్యే ప్రతి శోధనను కానీ, లేకపోతే నువ్వు వాక్య భాగంలో నేర్చుకుంటే దేవుడి యొక్క జ్ఞానయుక్తమైన మాటలు కానీ, పరిశుద్ధుల సహవాసంలో కానీ నువ్వు నేర్చుకున్న దానిలో నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా ప్యూరిఫై చేసుకుంటూ, పవిత్రపరచుకుంటూ
ఆత్మీయ జీవితంలో, పవిత్రమైన జీవితంలో నువ్వు ఆనందిస్తున్నావా, లేకపోతే నువ్వు ఫలిస్తున్నావా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకోవాలే. కానీ దాంట్లో నుంచి ఇంకా ఈ లోకంలోకి, లోకవార్తలు, లోకంలో ఉన్న కబుర్లు, వాళ్ళలాగు వీళ్ళలాగని లౌకికమైన ఈ లోకవాసుల్లాగా మన ఆత్మీయ జీవితంలో కూడా లోకాన్ని మనం వెంబడిస్తూ ప్రేమిస్తూ దేవుడికి ఆదివారం మాత్రమే చర్చికి వచ్చినప్పుడే స్థానం ఇచ్చి, ఆ రోజు మాత్రమే దేవుడి వాక్యాన్ని వినటానికి ప్రయత్నించి, ఆ రోజు మాత్రమే ఆయనకి నువ్వు స్థానం ఇస్తే నీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే దేవుడు నీవు అడిగిన దానికి కూడా ఒక్కదానికే సహాయం చేస్తాడు. కానీ నిరంతరము నిన్ను కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉండడన్న సత్యాన్ని చేసుకో. ఆత్మతో నిన్ను ఆరాధించమని చెప్తున్నాడు. నీ ఆత్మ ప్రతిదినము జీవిస్తుంది. ప్రతి సెకన్, ఒక్క సెకన్ అది జీవించలేకపోతే మనం మరణిస్తాము అన్న సత్యాన్ని తెలుసుకో. అలాంటి నిత్యము జీవింపజేయగలిగిన ఆత్మని నీ శరీరంలో నీకు ఇచ్చి నిన్ను జీవింపచేస్తూ ఈ లోకంలో పరిమళమైన సువాసనలాగా ఉండమని తన పవిత్రమైన రక్తంతో నిన్ను ప్రోక్షించి కడిగి పవిత్రపరిచిన క్రైస్తవురాలుగా దేవుడు నిన్ను తీర్చిదిద్ది సమాజంలో ఒక బలమైన సాధనముగా, ఒక జ్యోతిలాగా, ప్రజ్వలించే వెలుగులాగా నిన్ను నిలబెడితే నువ్వు వెలుగుతున్నావా, జ్యోతిలాగా ప్రజ్వలిల్లుతున్నావా, క్రీస్తు సువాసనని ఇతరులకి వెదజల్లుతున్నావా, లేదా లేకపోతే ఈ లౌకికమైన జీవితాన్ని ప్రేమిస్తూ లోకములోనే జీవిస్తున్నావా అన్న సత్యాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ ఆత్మని మీరు పరిశీలించుకోండి. నువ్వు ప్రతిరోజు రోజుకి దేవుడి పట్ల నీకున్న ప్రేమ పెరుగుతూనే ఉండాలి. నువ్వు ఆయన చేసే పరిచర్య పెరుగుతూ ఉండాలి. ఆయనతో స్తుతి పెరుగుతూ ఉండాలి. ప్రతిదీ దినదినము ప్రవర్ధమానమై దేవుడి మనసును గెలుచుకొని దేవుడి చేత అత్యద్భుతమైన ఆశీర్వాదాలు, ఆకాశం నుంచి అన్ని ఆశీర్వాదాలు, ఆయన ప్రేమతో, ఆయన కృపావరాలు కానీ, పరిశుద్ధాత్మ వరం కానీ నీ చేత గొప్ప సూచక్రియలు చేయించేటట్లుగా నీ జీవితం ఆయనకి మధురమైనదిగా, ఇంపైనదిగా, సువాసన భరితమైనదిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలమైన సాధనముగా ఈ లోకంలో వాడుకుంటూ నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా ఆశీర్వదించే దేవుడుగా దేవాది దేవుడు అన్నాడన్న సత్యాన్ని తీసుకో. దేవుడు అంటే సాధారణమైన వ్యక్తి. ఏదో మనకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తే దేవా నా జ్వరాన్ని తగ్గించంటే జ్వరాన్ని తగ్గించే దేవుడు కాదు. దేవా నాకు ఏదో ఆర్థిక ఇబ్బందులను నేను తీర్చంటే తీర్చే అంత అల్పమైన దేవుడు కాదన్న సత్యాన్ని తీసుకో. తన నోటి మాట చేత ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుడు. ఆది ఆయనే, అంతము ఆయనే. సృష్టిలో ప్రతిదీ ఆయన చిత్త ప్రకారము జరిగించుచు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో సర్వాధికారి అయిన దేవుడిగా ఉండి తన అచంచలమైన శక్తియుక్తుల చేత ప్రపంచాన్ని శాసిస్తూ నడిపిస్తూ నీ జీవితాన్ని, నా జీవితాన్ని కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది జీవితాన్ని జీవింపచేయగలుగుతున్న ఆ గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకున్నావని చెప్పుకో. నువ్వు ఎంతో సంతోషపడాలి. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు నాకు మాత్రమే సహాయం చేయటం కాదు, నా జీవితాన్ని జీవింపచేయటం కాదు, నన్ను మరణం నుంచి తప్పించి చేయటమే కాదు, కానీ ఎవరైతే ఆయనకు వినయము, విధేయత కలిగి నమ్రతతో ఆయన పాదాల చెంత చేరి, దేవా నన్ను నీ ప్రసన్నత నా మీద కురిపించు, నీ వెలుగు కాంతిని నా మీద ప్రకాశింపచేయి, నీ వెలుగు నీడలో నన్ను నడిపించు అని ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెలుగుని కావాలనుకొని ఆయన ప్రకాశవంతమైన ఆ వెలుగులో నువ్వు జీవించాలని కోరుకుంటావో వాళ్ళని వెలిగింపచేసే దేవుడుగా అచంచలమైన తన ప్రేమని, కృపని నీ మీద చూపించి ఆకాశం నుంచే దిగివచ్చి నీ కొరకు చనిపోయిన దేవుడు. నువ్వేం అడగకుండానే మనమేమి నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను పరలోక రాజ్యానికి అని తీసుకెళ్ళమని అడగకముందే తనే నీ పట్ల ప్రేమని, అచంచలమైన ప్రేమను చూపించి, కృప చూపించి ఆకాశం నుంచి నీ కోసం దిగివచ్చి భూమి మీద తన విలువైన ప్రాణాన్ని పెట్టి నిన్ను విమోచించి పవిత్రపరిచి పరిశుద్ధమైన జీవిత విధానాన్ని బైబిల్లో బోధించి ఇలా జీవించు నా ప్రియమైన బిడ్డ అని చెప్పి, నా కుమారుడా, నా కుమార్తె, ఇది నా ప్రేమ సందేశమని దేవుడు తన ప్రేమ కావ్యాన్ని ప్రపంచ మానవాళికి చెల్లాడన్న సత్యాన్ని తెలుసుకో. నిన్ను ఆయన ప్రేమించాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా లేదనేది నిన్ను పరిశీలించుకో. నువ్వు అక్కడ ప్రేమించినంత మాత్రాన ఆయన దైవత్వంలో ఆయన శక్తి ఇంకా అపరిమితంగా పెరగదు. కానీ నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తే ఈ లోకంలో అంతగా ఆశీర్వదించబడతావు, అంతగా సమాధానం కలిగిన వ్యక్తిగా ఉంటావు, అంతగా దీవించబడి ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. క్రైస్తవుడు అంటే తన జీవితాన్ని తను మలుచుకోగలిగిన వ్యక్తి కాదు. తన జీవితంలో దేవుని ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందడం కాదు, ఇతరుల జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని పంచడానికి సిద్ధమై దేవుడి ప్రేమని ఇతరులకి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అలాంటి
దేవుడే యేసుక్రీస్తు అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడిలో ఉన్న దైవత్వాన్ని, ఆయనలో ఉన్న గొప్ప సార్వభౌమాధికారాన్ని, ఆయన శక్తిని మొట్టమొదటిగా నీవు నీ జీవితంలో తెలుసుకోవడానికి నిరంతరము ప్రయత్నించు. నీ ప్రతి జీవితంలో నీ ఒక్కడివి కాదు. దేవుడంటే అనంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. మనకు మహా అయితే దేనికి భయపడతాం? చనిపోతామని భయపడతాం, అంతే కదా. సృష్టిలో ప్రతి వ్యక్తికి మరణం అనేది వస్తుంది, కానీ ఆ మరణం నుంచి కూడా జయింపచేసి తన యొక్క ఇంటిలో ఆ గొప్ప మహిమ కలిగిన పరలోక రాజ్యంలో తన ఎదురుగా విలాసవంతమైన జీవితాన్ని నీకివ్వటానికి ఆయన శాశ్వతముగా తన ఆలోచన చొప్పున, ప్రణాళిక చొప్పున పరలోకాన్నే నీ కొరకు కట్టి ఆయన తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఈ లోకంలో భౌతికమైన ఈ సంతోషాల కోసమో, ఈ గృహాల కోసమో, ఈ బాంధవ్యాల కోసమే మనం పరితపిస్తున్నాం. కానీ ఆ దేవుడి యొక్క ప్రేమని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ప్రపంచంలో ఏ ప్రేమ కూడా ఆయన ముందు సాటి రాదన్న సత్యాన్ని నిజముగా ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో అప్పటి నుంచి హృదయ పూర్తిగా ఆయన కోరుకున్న ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం అనేది మొదలు పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, నీవు ఏ మాటల మూలంగా, ఏ సంగతులను విని దేవుడిగా నువ్వు ఆయన నమ్ముకున్నావో ఆ సంగతుల మీద బేసై. దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, తనే ప్రేమించి నీ కోసం వచ్చాడు, తన విలువైన ప్రాణాన్ని వెలగా చెల్లించి నిన్ను పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు బోధించాడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో నీవు జీవించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి ఇచ్చి ఆ ఆత్మ చేత నిన్ను సర్వ సత్యంలో నడిపిస్తూ జీవిత కాలమంతా ఒక తండ్రిలాగా నీ చేయి పట్టుకొని నడిపించి నీ జీవిత తుది దశలో నీ చేయి పట్టుకొని, ప్రియమైన బిడ్డ నా దగ్గరికి రా, నేను నీకోసము ఉన్నతమైన స్థలములో మహోన్నతమైన బంగారంతో విలాసవంతమైన భవనాల్ని నీకోసము కట్టాను, అక్కడ నాతో పాటు నువ్వు శాశ్వతముగా ఉందువని గొప్ప సందేశాన్ని ఇచ్చి, అలాంటి ప్రేమమైన సందేశంతో నిన్ను తనను ప్రేమించమన్నాడు, తనని ఆరాధించమన్నాడు, తనను స్తుతించమన్నాడు, కొనియాడమన్నాడు, పూజించమన్నాడు. అంతేగాని ఈ లోకంలో వ్యక్తుల్ని దేవుడి యొక్క స్థానంలో పెట్టుకొని వీళ్ళు నన్ను నడిపించగలరు, వాళ్ళు నన్ను నడిపించగలరని ఆయన స్థానంలో ఇంకొక వ్యక్తికి నీ హృదయ అంతరంగంలో నువ్వు స్థానం ఇచ్చినట్లయితే నువ్వు విగ్రహారాధన చేసినట్లే అని దేవాది దేవుడు చెప్తున్నాడు. దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరో ఉండటానికి ఏం లేదు. ఒకవేళ ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే అన్న సత్యంతో యేసు ద్వారానే పరలోక రాజ్యానికి ప్రయాణం చేయాలి. అది నువ్వు నేను వినిన సంగతి. ఈ వినిన సంగతిలో జాగ్రత్తగా ఉండమని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేదనే చూసుకో. అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవటానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండని దేవాది దేవుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైననో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నాడు. ఇందాకేమో అన్నాడు? వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మరి విశేషమైన జాగ్రత్త. అంటే ఏదైతే ఏ పునాది మీద అయితే నువ్వు క్రైస్తవుడిగా మార్చబడ్డావో, క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు మరణం అనే పునాది మీద, క్రీస్తు సిలువ అనే పునాది మీద, క్రీస్తు మృత్యుంజయుడే లేచాడనే పునాది మీద, పరలోక రాజ్యానికి ఆయనే తీసుకెళ్తాడు, ఆయనకి సామర్థ్యం ఉందనే పునాది మీద నీ క్రైస్తవ్యాన్ని, రక్షణని నువ్వు ప్రారంభించి దాని నుంచి కొనిపోకూడదు, కొట్టుకొనిపోయి లోకంలోకి వెళ్ళకూడదని చెప్పిన దేవుడు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. దుష్ట హృదయం. జీవము గల దేవుణ్ణి కూడా వదిలిపెట్టేస్తాం. మనల్ని జీవింప చేయగలిగిన దేవుణ్ణి, ఆత్మీయంగా నిన్ను ఉన్నతమైన మహోన్నతమైన స్థితిలో దేవుడి స్వరూపంలోకి, సారూప్యంలోకి రూపాంతరం చెందించగలిగిన ఆయన ఆత్మని నీకిచ్చి దేవుడి యొక్క స్వరూపంలోకి మార్చి చెందాలని, దేవుడిని నన్ను జీవింప చేయాలని చూస్తుంటే ఆ జీవము కలిగిన దేవుడిని కూడా వదిలిపెట్టేసేసి మనకి కొంత జ్ఞానము, ఈ లోకంలో కొంత ఘనత దేవుడు ఇచ్చేటప్పటికల్లా నీ మనసు అంతరంగంలో దుష్ట హృదయం. దుష్ట హృదయం అంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే దుష్టుడి యొక్క స్వభావం. దుష్టుడి యొక్క స్వభావం ఏంటి? దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. మొట్టమొదటిగా దేవుడి యొక్క ఆస్థానంలో ఉండి విద్వాంసుడిగా దేవుడి యొక్క సంగీత గానాలతో పూజిస్తూ, కీర్తిస్తూ ప్రధానమైన గాయకుడిగా ఉన్న ఆ సైతాన్ ఏం చేశాడు?
దేవుడి మీద తిరుగుబాటు. అంటే తను అంత అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీద తిరుగుబాటు చేసే స్థానము. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, దేవుడికి నాకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం కాకుండా ఇంకా అత్యున్నతమైన స్థానం కావాలని నా మనసులో తలంపు వచ్చిందంటే దేవుడు వెంటనే నన్ను అధపాతాళానికి తొక్కేస్తాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలో దేవుణ్ణి స్తుతించటం నేర్చుకో. దేవుడు నీకు ఏ విధమైన ఆత్మవరాలు ఇచ్చాడో, ఏ తలాంతులు ఇచ్చాడో, ఎంతటి విశ్వాసం ఇచ్చాడో, ఎంతటి పరిచర్య ఇచ్చాడో, నిన్ను ఏం చేయమన్నాడో, ప్రార్థనా పరులాగా ఉండి ప్రార్థన చేయమన్నాడో అదే స్థానంలో దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి నిర్ణయాన్ని గౌరవించి, దేవుడు తనని ప్రేమించి తన యొక్క మనసుని ప్రసన్నం చేసుకొని ఆయన చిత్త ప్రకారం జీవించడం అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. అలా కాకుండా సైతాను దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు, దేవుడి మీద తిరుగుబాటు చేశాడు, అతిశయించాడు. అహంకారముతో దేవుడి స్థానాన్ని కోరుకుంటూ తను చేస్తే దేవుడు పాతాళానికి తొక్కేశాడు. అది దుష్ట హృదయం. దేవుడు నీకు ఏ స్థానంలో ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఎలా ఆయన చిత్తం ప్రకారం నిన్ను ఆశీర్వదించాడో అదే స్థాయిలో దేవుడిని మహిమపరుస్తూ దేవుడి యొక్క చిత్తానికి లోబడి ఆయన పాదాల చెంత వినయుడుగా వినమ్రతతో దేవుడి ఆదేశాల మేరకు దేవుడి హెచ్చింపు కొరకు చూస్తూ ఆయన అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయటానికి ప్రయత్నించాలి. అలా కాకుండా నువ్వు ఆశించావంటే దేవుడు సైతాన్ని ఎలాగైతే తొక్కిపడేశాడో అలా మనల్ని కూడా తొక్కేస్తాడు. అలాంటి దుష్ట హృదయము ఏ క్రైస్తవుడిలో ఉండటానికి లేదు. అదే మళ్ళీ అలాగే దేవుడి మీద తిరుగుబాటు చేసే మనస్సు దుష్ట హృదయం. అంటే నువ్వు చేస్తావు దేవుడి మీద తిరుగుబాటు, ఇంకా కొంతమందిని కూడా చేయమంటానికి ప్రారంభిస్తావు. ఏదైనా తోటలో అవ్వతో కూడా అలాంటి తిరుగుబాటు చేసే మనస్తత్వాన్ని ప్రేరేపిస్తే అవ్వ లోబడిపోయింది. అంటే అలాగూ దేవుడికి వ్యతిరేకంగా దేవుడు నిన్ను ఆ వనములో మహారాణిలాగా ఉంచి దేవుడి కుమార్తెగా ఉండి ప్రతి సాయం సంధ్య వేళ వచ్చి మాట్లాడుతూ దేవుడు తన ప్రేమతో నిన్ను పలకరిస్తూ ఉంటే దేవుడి కంటే ఇంకా గొప్ప వాళ్ళం అవ్వాలన్న తలంపు తన యొక్క మనసులో పుట్టించి తన చేత కూడా తిరుగుబాటు చేయించే మనస్సు దుష్ట హృదయము సైతానిది. అలాంటి తలంపులు మన మనసులో ఎప్పుడూ ఉండకూడదు. అలాంటి దుష్ట తలంపులు నీకు ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారో, అతిశయము అహంకారం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. అంటే నీవు దుష్ట హృదయంలో మొట్టమొదటిగా అతిశయించటము, రెండోది అహంకారము, దేవుడి పట్ల తిరుగుబాటు. మరి ఇంకోటి చూసుకున్నట్లయితే దేవుడితో మన జీవితము బాగానే ఉంటుంది, కానీ ఇంకొక వ్యక్తి దేవుడితో నమ్మకంగా జీవిస్తుంటే ఆ నమ్మకాన్ని హింసించే మనసు. హేబెలు దేవుడికి శ్రేష్టమైన అర్పణ అర్పిస్తే కయీన్ ఏం చేస్తాడు? అతన్ని హింసిస్తాడు. అంటే ఇతడు దేవుడికి సరిగ్గా ఆరాధన చేయడు, సరిగ్గా సేవించడు, దేవుడితో సరైన సంబంధంలో దేవుడి చేత మెప్పు పొందగలిగిన గొప్ప విశ్వాసం ఇతనికి ఉండదు, దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తిగా ఇతను ఉండడు. కానీ శ్రేష్టమైన ఆరాధన చేసే వ్యక్తుల్ని హింసించి హేళన చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తుల్లాగా అది దుష్ట హృదయము అని చెప్తాడు. మరలా సొలొమోన్ అన్నాడు, సొలొమోనికి గొప్ప వైభవాన్ని ఇస్తాడు, కానీ ఆ వైభవాన్ని కూడా దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోయి తన భార్యల ప్రేరేపణ చేత విగ్రహాలయాల్ని కట్టిస్తాడు. అంటే అది దుష్ట హృదయం. దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా యోధాకి అత్యున్నతమైన ఆకాశంలో 12 సింహాసనాల మీద కూర్చొని మీరు తీర్పు తీస్తారనే శ్రేష్టమైన అధికారాన్ని ఇస్తే ఏం చేస్తాడు? ఈ లోకంలో వెండి నాణ్యాల కోసం ఆశపడి దుష్టుడి యొక్క ఆలోచనకి లోబడి యేసుక్రీస్తుని వెండి నాణాలకి అమ్మేయటానికి ప్రయత్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడి నుంచి విడిచిపోయేటట్లుగా ఆ దుష్ట హృదయానికి లోకంలో లౌకికమైన చిన్న చిన్న ఆశలు, కోరహు బిలాములు ఉంటారు. కోరహు కూడా కొన్నిటి కోసం ఆశపడతాడు, బిలాము కూడా కొన్నిటి కోసం ధనం కోసం ఆశపడతాడు. అలాంటి దుష్ట హృదయము మీలో ఉండకోకుండా జాగ్రత్త పడండి. అంటే ఇలాంటి మనకి బాహ్యముగా ప్రపంచంలో ఏ వ్యక్తి కనపడవు, కానీ నీ హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధించే దేవుడికి నీ హృదయ అంతరంగంలో ఉన్న స్వభావం కనపడుతుంది. కాబట్టి దేవుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఇందాక నువ్వు దేవుడు ఏ పునాది మీద అయితే కట్టబడ్డావో ఆ పునాది మీద బలముగా నీ యొక్క క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం నిర్మించుకో, దాని నుంచి నువ్వు కొట్టుకుపోవద్దు గాలికి మళ్ళీ అని చెప్పిన దేవుడు జీవము గల దేవుడి నుంచి విడిచిపోయేటట్లుగా దుష్టుడికి నీవు స్థానం ఇచ్చి తను చెప్పినట్లుగా నీ జీవితాన్ని మలుచుకోవటం అనేది ఆపేసేసేయాలి. అలా చేయకోకుండా నీ జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకో అని చెప్తాడు.
అదేవిధంగా మళ్ళీ 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు తన మన్నాతో పోషించాడు. ఐగుప్తు నుంచి, అంటే చీకటి జీవితం నుంచి ఎర్ర సముద్రం ద్వారా వాళ్ళని విడిపించి నడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించి పరమకణానికి తీసుకెళ్దామనేది దేవుడి యొక్క చిత్తం. దేవుడి చిత్తం కరెక్ట్గానే ఉంది. దేవుడు వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్దామని వాళ్ళందరినీ ఐగుప్తు నుంచి విడిపించాడు. ఆ మహా చీకటి నుంచి అక్కడి నుంచి నడిపించి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొని వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు తన కృపతో, తన రక్షణతో, ఆహారంతో శత్రువుల నుంచి లేకుండా నడిపించినా కానీ అవిధేయతతో వారు పరమకణాల్లో ప్రవేశించలేదు. ప్రతిదీ అవిధేయతే. మన జీవితంలో మనకిచ్చిన దాంట్లో ఎప్పుడూ సంతృప్తిగా ఉండవు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వాళ్ళకి అది ఇచ్చావు, వాళ్ళకంటే గొప్పగా ఆశీర్వదించావు, నన్ను ఇలాగే ఉంచావు, నన్ను ఎందుకు తక్కువగా ఉంచుతున్నావు అని ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి దేవుడి మీద అవిధేయత చూపిస్తూనే ఉంటాడు. విధేయతగా ఉండి దేవుడికి నువ్వు ఇచ్చిన దానికి థ్యాంక్స్ దేవా అని చెప్పేసేసి ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గర ప్రణమిల్లుతాడో ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడని చెప్తాడు. విధేయత కలిగిన ఒక వ్యక్తికి తార్కాణంగా యేసుక్రీస్తుని మనం చూసుకొని వాక్య భాగంలోకి ముందుకెళ్దాము. అదే 5వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి ప్రియమైన కుమారుడే. పరలోకంలో కోట్ల కొలది దేవదూతల చేత ఆరాధించబడుతూ పవిత్రమైన వ్యక్తిగా, ఆరాధనకి యోగ్యుడైన దేవుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు ఈ లోకంలో? తండ్రి ప్రేమగా, తండ్రి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు. దేవుడి కుమారుడు కదా, దైవాంశ సంభూతుడు కదా, ఎలా జీవిస్తే ఏంటి? తను కోరుకుంటే 12 సేనా వ్యూహాలు దేవదూతలు వచ్చి తనకి సపర్యలు చేస్తాయి. అంటే దేవదూతలు వచ్చి సపర్యలు చేయించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు, తన యొక్క అద్భుతమైన మాటతో ప్రపంచాన్నే శాసించగలిగిన దేవుడు కుమారుడిగా ఉండి కూడా ఈ లోకంలోకి మాంసయుక్తమైన మానవుడిగా జీవించడానికి దేవుడు తను పంపించాడన్న, తను ఎందుకు ఎలా జీవించి మాదిరికరంగా మనకు ఉండాలని దేవాది దేవుడు బోధించి చెప్పి జీవించమని చెప్పి పంపించాడో అలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని చూపించి, విధేయత అంటే ఇది, ఇలాంటి విధేయత దేవుడు నీ జీవితం నుంచి, నా జీవితం నుంచి, సర్వ సమాజం నుంచి కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని తెలియచేయటానికి ఈయన చెప్పాడు. ఏం చెప్పాడు? శరీరధారి అయి ఉన్న దినములలో ఏ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. దేవుడే కదా, చనిపోతే తను బతికించుకోలేడా? కాదు కదా, మానవ మాత్రుడుగా ఉన్నాడు. తనకి మరణం అనేది సంభవిస్తుంది. తన దేవుడి చిత్త ప్రకారం 33.5 సంవత్సరాలకి సిలువ యాగం చేయాలి. ఆ యాగం చేసేటప్పుడు మానవుడుగా తను దానిలోంచి పడిపోకుండా శ్రేష్టమైన దేవుడి యొక్క శక్తియుక్తులు, బలము, పరిశుద్ధాత్మ నడిపింపు కోసము ప్రతి దినము దేవుడికి ప్రార్థనలు యాచనలు చేస్తూ, కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థన చేస్తూ తన మరణం నుంచి విడిపించగలిగిన వారికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అంగీకరించబడిన వ్యక్తి ఆయన కుమారుడైండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అంటే అది. అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోకుండా మనకి ఆపేదేంటి? అవిధేయత. ఐగుప్తు నుంచి కనానికి 40 లక్షల మందిని మోషే నడిపించాడు. కానీ కాలేబు, యెహోషువ మాత్రమే పరలోక రాజ్యానికి నడిపించబడ్డారు ఆ కనానికి. మిగతా వాళ్ళంతా అవిధేయత వలన ఆ యొక్క అరణ్య మార్గంలోనే వదిలివేయబడ్డారు. రేపు నీ విశ్వాస జీవితము, నా విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఇలాంటి అవిధేయకరమైన జీవితము నీలో లేకపోతేనే దేవుడు అంగీకరించి విధేయత కలిగిన వ్యక్తిగా నిన్ను నన్ను
దేవుడి రాజ్యంలోకి అంగీకరిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. తుయితైర సంఘంతో దేవుడు ఒక మాట చెప్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాము. అయితే తుయితైరలో కడమ వారైన మీతో, అనగా ఈ బోధలను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగని చెప్పుకున్న వారందరితో నేను చెప్పున్నదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టడం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంటే పైన గొప్పవాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞల విషయంలో పడిపోతారు. వాళ్ళని మారు మనసు పొందమంటే మారు మనసు పొందరు. కానీ అదే సంఘములో చిన్న వాళ్ళు ఉంటారు. తుయితైర సంఘస్థులు అంటే చాలా కడమవారు, అంటే ఎన్నిక లేని వారు, చాలా తక్కువైన వాళ్ళు. వాళ్ళతో దేవాది దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కడమవారైన మీతో ఒక మాట చెప్తున్నాను, మీరు మీకు కలిగిన దాన్ని ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉండారో, మీకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఎంత శక్తినిచ్చాడు, ఎంత సామర్థ్యం ఇచ్చాడు, మీ కుటుంబ జీవితం ఏంటో, ఆ బీద విధవరాలు 2 కాసులు వేస్తే దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. అంటే తన యొక్క ఆత్మీయ జీవితము దేవుడి దృష్టికి ఎంతో ప్రశస్తమైనదిగా కనబడింది. కడమవారైన మీతో చెప్తున్నాడు ఏంటంటే, మీకు కలిగిన దాన్ని, మీ ప్రార్థనా జీవితము మీ స్థాయిలో మీకు ఉంది, మీ వాక్య జీవితము, ఇతరులను దేవుళ్ళలోకి నడిపించే జీవితము, దేవుడి పట్ల మీకున్న రక్షణ ఇతరులు ప్రకటించాలనే మీ స్థాయిలో దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇంకా మీ పైన ఏ భారము పెట్టను అని చెప్తే ఏమంటాడు, నా తండ్రి వలన అధికారం పొందినట్లు చేయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఎల్లును, వారు కుమ్మరు వాని పాత్ర వలన పగలగొట్టబడుదురు, మరి అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ప్రియమైన దేవుడి సంగమా, మహోన్నతమైన సేవ చేసి ప్రపంచం ప్రశంసించబడుతున్న వాళ్ళకే కాదు దేవుడు కడమవారైన తుయితైర సంఘంలో కడమవారితో చెప్తున్నాడు, మీకున్న దాన్ని, మీకున్న కొంచెం విశ్వాసమే, మీ స్థాయిలో మీకున్న విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. మీకు మీద ఏ భారం పెట్టుకోను కాదు, నేను వచ్చే వరకు నమ్మకంగా ఉండండి. మీకు అధికారం ఇచ్చి ప్రపంచాన్ని ఏలేదట్లుగా చేస్తాను. జనముల మీద మీకు అధికారం ఇస్తాను, మీకు ఇనపదండాన్ని ఇస్తాను, దాంతో ఏళ్తారు. నీకు వేకువ చుక్కనిస్తాను. వేకువ చుక్క అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు నామాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. వీళ్ళకి చెప్పింది ఏంటి? నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, ఇంకా నీ మీద ఏ భారం పెట్టను, కానీ నువ్వు జాగ్రత్తగా నీ క్రియల విషయంలో దేవుడితో నమ్మకంగా ఉండు. నీకు రాజ్యాన్ని ఇస్తాను, అధికారాన్ని ఇస్తాను, నేను ప్రపంచాన్ని ఏలేదట్లుగా చేస్తాను, నీకు వేకువ చుక్కని ఇస్తానని చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టి కొట్టుకుని పోవద్దంటున్నాడు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండంటే ఎలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారే, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లుగా జాగ్రత్తగా ఉండండి. అంటే పైన 2వ రాకడ గురించి చెప్తాడు. మహా అవేంద్రంతో ప్రపంచమంతా లయమైపోతుందని చెప్పి ఉండి కింద ఏం చెప్తాడంటే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారే, మీ యొక్క జీవిత విధానము జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? శాంతము గలవారే. ఫస్ట్ ఆయన దృష్టికి, దేవుడు నిన్ను దృష్టించినప్పుడు ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిష్కలంకంగా ఉండాలి, నిందారహితంగా కనబడటానికి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మరి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు నిన్ను ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావో ఆ పునాది మీద దేవుడు యేసుక్రీస్తు అనే పునాది మీద, యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో మరణించాడు. ఆయన రక్త ప్రోక్షణతో, విమోచనతో, ఆ విలువైన రక్త ధారలతో నిన్ను రక్షించాడు అన్న ఆ పునాది మీద, ఆ రక్తముతో నువ్వు ప్రోక్షించబడి కడగబడ్డావు. నీ రక్షణ ఆనందము ఆయన రక్తము కాచటం మూలంగా ఏర్పడింది. దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు చేసిన సిలువ కార్యంలో నీ రక్షణ ప్రారంభమైందన్న సత్యాన్ని తెలుసుకో. లోకంలో ఏ వ్యక్తి నిన్ను రక్షించలేదు. ఏ వ్యక్తి జీవితం నిన్ను ప్రభావితం అంటే కొంతవరకే ప్రభావితం చేయగలదు, కానీ మనిషిని మనం తరచి చూస్తే ప్రతి వ్యక్తిలో
లోపము కనపడుతూనే ఉంటుంది. కానీ నిందారహితుడుగా, ప్రపంచంలో నిష్కలంషగా, పవిత్రుడుగా కనపడిన ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఉన్నాడంటే యేసుక్రీస్తు మాత్రమే అన్న సత్యాన్ని తెలుసుకో. అలాంటి సత్యవంతుడైన యేసుక్రీస్తు అనే పునాది మీద నీ రక్షణని నువ్వు వేసుకో. ఆ పునాది మీద నీ రక్షణ స్టార్ట్ చేయి. తర్వాత ఆ విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండి ఎటువంటి దుష్ట హృదయానికి, అంటే సైతాను బైబిల్లో ఏ వ్యక్తులనైతే ఎలాగో తన దేవుడి యొక్క రక్షణ నుంచి, దేవుడి ప్రేమ నుంచి మరల కొరిపి వారిని లోకంలోకి తీసుకెళ్ళిపోయిందో, ఇట్స్ మేబీ ఆదాం కావచ్చు, అవ్వ కావచ్చు, కయ్యను కావచ్చు, సొలొమోను కావచ్చు, కాలేబు, బిలాము, రకరకాల ఇస్కరియోతు యోధ, రకరకాలైన వ్యక్తులు దేవుడి యొక్క మార్గాన్ని నుంచి సైతాను మన లోకంలోకి తీసుకెళ్ళిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిపోకుండా తనలాగా నరకానికి వెళ్తానికి ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి సాతాను హృదయం, దుష్ట హృదయానికి మనము ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఇంకొకటి, అవిధేయతకరమైన నీ విధానం నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉండు. ఎప్పుడు విధేయతే, యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి విధేయుడిగా ఉన్నాడో అలాంటి విధేయకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. విధేయుడిగా ఉండి తండ్రి చేత ఎలాగైతే ఆయన అంగీకరించబడ్డాడో నీ జీవితంలో కూడా బలా నమ్మకమైన దాసుడా, నీ భక్తి జీవితం నాకు నచ్చింది, నీ భక్తి జీవితం నాకు నచ్చింది, నాతో పాటు నా రాజ్యంలో ఉండి భోజన పంక్తిలో నాతో పాటు ఆ భోజన పంక్తిలో పాల్గొనే అవకాశాన్ని, అదృష్టాన్ని నేను నీకు ఇస్తున్నానని నిన్ను ప్రేమించి దేవుడు నీతో మాట్లాడేటట్లుగా ఉండాలి. మనం లోకంలో ఎన్నికమైన వాళ్ళుగా ఉండొచ్చు, గొప్ప కులంలో పుట్టకపోవచ్చు, గొప్ప కోటేశ్వరులు కావచ్చు, గొప్ప జ్ఞాన సంపదలో దేవుడు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ఏ స్థాయిలో అయితే నువ్వు పిలవబడ్డావో దానిలోనే నువ్వు నమ్మకంగా ఉండు. ఏ స్థాయిలో నిన్ను పిలిచాడో ఆ స్థాయిలో నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసంలో స్థిరముగా ఉండు. దేవుడి యొక్క ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా నీ జీవితాన్ని మలచుకో అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు తన యొక్క వేకువ చుక్కనిస్తానని చెప్తున్నాడు. రాజ్యాల్ని ఏలే శక్తి నీకు ఇస్తాను అంటే అది పరలోక రాజ్యంలో ఏలొచ్చు. ఈ లోకంలోనే నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే నువ్వున్న పరిసర ప్రాంతాల్లో, ఆఫీసులో కూడా నిన్ను ఏలే వ్యక్తిలాగా, ఒక గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉండే వ్యక్తిలాగా తీర్చిదిద్ది నిన్ను మంచి అంటే ఆనందంతో నింపగలిగిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి, దేవుడి దృష్టికి నిందారహితుడుగా ఉండాలి. ఎల్లప్పుడూ అలా ఉండేటట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించాలని చెప్తూ చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లరో అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పిలువబడ్డారు యేసుక్రీస్తు యొక్క పునాది మీద మీ రక్షణ, మీ యొక్క క్రైస్తవ్యాన్ని క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో దేవుడు నిన్ను కొన్ని పనులు చేయటానికి, తన సేవ చేయటానికి కావచ్చు, క్రైస్తవుడుగా నువ్వు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి ఇతరులను ప్రభావితం చేసుకుంటానికి. ఈ పిలుపు ఏర్పాటు, పిలువబడిన తర్వాత ఏర్పాటులో నిన్ను పరిశీలిస్తాడు. దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు ఓవరాల్గా ఆయనకి నిత్యము నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా ఆయనకు కనపడాలి. త్రాసులో తూసినప్పుడు నాకు ఇష్టమైన బిడ్డ, నేను కోరుకున్న బిడ్డ, నా రక్తముతో విమోచించి ఎంత పవిత్రంగా ఆ రోజునాడు రక్షింపబడినాడు, తీర్చిదిద్దానో అదే విధముగా చివరి దినం దాకా నిందారహితుడుగా కళంకితుడుగా జీవించాడు ఈ బిడ్డ. నాకు ఇష్టమైన బిడ్డ అని దేవుడు నీ గురించి నీ గురించి చెప్పగలిగిన అంత గొప్ప ఆధ్యాత్మిక జీవితం నీవు కలిగి ఉండాలి. అప్పుడు నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా నీకు కలిగిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు అంటే నిన్ను రక్షించేవాడు, క్రీస్తు అంటే నిన్ను విమోచించేవాడు. క్రీస్తు అంటే ఈ భౌతిక జీవితంలో ఈ జీవించినంత కాలము సర్వ మానవాళి నుంచి, ప్రతి దాని నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి హింస నుంచి, ప్రతి హేళన నుంచి, అవమానించి నిన్ను కాపాడి సంరక్షించి భద్రంగా నన్ను పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తూ సర్వసత్యంలోకి నడిపించేవాడు. అలా కాకోకుండా తదనంత జీవితంలో కూడా నీవు ఆయనకి నమ్మకంగా, నిందారహితుడిగా, కళంకితం లేని వ్యక్తిలాగా నువ్వు జీవించగలిగితే మహోన్నతమైన ఆయన పరలోక రాజ్యంలో కూడా, నిత్య రాజ్యంలో కూడా సువర్ణ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండి నిన్ను కూడా సువర్ణమయమైన ఆ సింహాసనాలు ఎదురుగా ఆసీనుడుగా చేసి
ఆయనతో పాటు ఆనందించే భాగ్యాన్ని ఇవ్వటానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఊరికి నేను నిన్ను రక్షించి ఈ లోకంలో కావాల్సిన భౌతికమైన అవసరాలు తీర్చి చనిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది అలాంటిది ఒక సరైన ఉద్దేశం లేకోకుండా దేవుడు నిన్ను రక్షించుకోలేదు. నీ రక్షణలో ఉద్దేశం ఏంటంటే పవిత్రుడుగా మార్చబడాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. ఆ పవిత్రమైన జీవితంతో నీ ఆత్మని పవిత్రం చేసుకొని ఆ పవిత్రమైన ఆత్మతో పరలోక రాజ్య ప్రవేశించడానికి అర్హత కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చడానికి, అలాంటి రూపాంతరం చెందించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని సత్యం తీసుకో. ఆయన కోరుకున్న క్రైస్తవుడిగా జీవించు, ఆయన కోరుకున్న క్రైస్తవురాలుగా జీవించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో నీవు జీవించే జీవితము నీ వెలుగు ఇతరులకు ప్రకాశవంతంగా ఉండి చాలామందిని దేవుడి వైపు ఆకర్షించి దేవుడి ఆశీర్వాదాలను నువ్వు పొందటమే కాదు, కానీ నీ చుట్టుపక్కల నీ యొక్క ఎక్కడైతే నీ ఉనికి ఉందో, నీ పేరుందో, నువ్వు తెలిసిన ఏరియానో నువ్వు నడిచే ప్రతి ప్లేస్లో కూడా దేవుడి ఆశీర్వాద దీవెనలతో నింపటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకో. ఎప్పుడు నన్నే ఆశీర్వదించు, నన్నే కాపాడు అంతవరకే అయితే నీ విశ్వాసము కొంతవరకే పరిమితం, నీ వరకే పరిమితం కాదు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నీ చుట్టూ ఆ దేవుడి యొక్క ఆత్మతో కంచె వేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నమ్మకం కలిగినప్పుడు ఇతరులకు ఆ నమ్మకం వస్తుంది. నిన్న దేవుణ్ణి ప్రకటించి ఆ నమ్మకాన్ని ఇతరుల్లో కూడా కలిగించి వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఇచ్చి దేవుడి ఆశీర్వాదాలని పొందే వ్యక్తులుగా చేయాలి. ప్రియమైన సంగమా, అలాంటి ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో జాగ్రత్త మెలకువగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మన సంఘానికి అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో బహుబలముగా నడిపించి ఇతరులను ఆయన వైపు ఆకర్షించే శక్తిని ఇచ్చేటట్లుగా మనమందరము ప్రార్థనా జీవితంలో బహుబలంగా ఉండి దేవుని యొక్క ప్రకటిద్దాం. అలాంటి కృపను దేవుడు మీకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.